తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు పిలుపునిచ్చారు. అత్యాచారాల నిర్మూలనకు, ఆత్మగౌరవ జీవనానికి, భూ సాధనకు సమాన మహిళా భాగస్వామ్య సాధన దిశగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు పనిభారం తగ్గించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లీసుపురం జంక్షన్ తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. వర్షపు నీటితో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. కన్నతల్లిని కొడుకు వదిలేయడంతో శకుంతల అనే రుద్రాలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై కాలం వెళ్లదీస్తుంది. ఈ సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను రుద్రాశ్రమానికి తరలించారు. ఒడిశా నుంచి బస్సులో హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును ఘటకేశ్వర ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద 5 కేజీల గంజాయి లభ్యమైందని ఎక్సైజ్ సీఏ జూపల్లి రవి తెలిపారు. పార్వతీపురంలో లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉంటున్న వర్షపు నీటిని వరహాల గెడ్డకు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. వర్షపు నీరు నిల్వకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులు తలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రభుత్వం విడుదల చేసిన జీవో 30ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వాడగూడెం గ్రామంలో భార్య కొట్టడంతో భర్త చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భర్త గజ్జెల బాబురావు తాగొచ్చి గొడవ చేస్తున్నాడని భార్య కొట్టడంతో బాబురావు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నదాత సుఖీభావ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముత్యాలపల్లి నుంచి నర్సాపురం అంబేద్కర్ సెంటర్ వరకు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను నవంబర్ 3వ వారంలో ఖమ్మంలో నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్వహించింది. పాలక ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేశాయని, వాటి వల్ల కార్పొరేట్ శక్తులకు ఉపయోగకరంగా ఉన్నాయే కానీ పేద విద్యార్థులకు ఉపయోగకరంగా లేవని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ఆరోపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.